అందరికీ నమస్కారం అండి. ఈ చాప్టర్లో నేను ఫ్యాక్టరైజేషన్ అనే కాన్సెప్ట్ని చెప్పదలుచుకున్నాను. ఈ కాన్సెప్ట్ 8th క్లాస్లో యూజ్ అవుతుంది, 9th క్లాస్లో యూజ్ అవుతుంది, అలాగే 10th క్లాస్లో పోలినామియల్స్ అనే చాప్టర్లో కూడా ఇది యూజ్ అవుతుంది. ఇందులో 4 మోడల్స్ ఉన్నాయి. ఫస్ట్ మోడల్ ఏంటంటే 3 టర్మ్స్ ఉంటాయి ఇందులో. మా ఫస్ట్ మోడల్లో ఏ మోడల్లోనైనా 3 టర్మ్స్ ఉంటాయి. ఫస్ట్ మోడల్లో ఏంటంటే రెండు కూడా ప్లస్లే ఉంటాయి. ఇందులో 3 టర్మ్స్ ఉంటాయి. ఫస్ట్ టర్మ్ ఈజ్ నోన్ యాజ్ ఎక్స్ స్క్వేర్ టర్మ్, అండ్ సెకండ్ టర్మ్ ఈజ్ నోన్ యాజ్ ఎక్స్ టర్మ్, అండ్ థర్డ్ టర్మ్ ఈజ్ నోన్ యాజ్ కాన్స్టెంట్. సో కాన్స్టెంట్ ముందు సైన్ ఎక్సే ఉంటుంది, అలాగే ఎక్స్ టర్మ్ ముందు కూడా సైన్ ప్లస్సే ఉంటుంది. సో ఇలాగ 2 ప్లస్లు ఉన్నప్పుడు మొట్టమొదటి మనం ఏం చేయాలి అంటే, సో కోషెంట్ కాన్స్టెంట్ ఇంటూ కోషెంట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్. ఇది ఫస్ట్ మీరు గుర్తుపెట్టుకోవాలి. కాన్స్టెంట్ ఇంటూ కోషెంట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ఆర్ కోషెంట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ఇంటూ కాన్స్టెంట్ ఎలా అయినా అనొచ్చు. సో ఇక్కడ కాన్స్టెంట్ ఎంత ఉంది? 3 ఉంది. ఇంటూకి ఇంటూ కోషెంట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ఎంత ఉంది? 2 ఉంది. సో 3 2s 6. ఈ 6కి మనం మొట్టమొదటి ఏం చూడాలి అంటే ఫ్యాక్టర్స్ చూడాలి. ఫ్యాక్టర్స్ ఎప్పుడు కూడా 1తో స్టార్ట్ చేస్తాం అనమాట. 1 6 6, తర్వాత 2 3s 6. ఇలా ఫ్యాక్టర్స్ ఫైండ్ అవుట్ చేసిన తర్వాత సో ఈ ఇందులో ఫస్ట్ మనం ఏం చేస్తామంటే ఫస్ట్ టర్మ్ యాజ్ ఇట్ ఈస్గా రాస్తాము, తర్వాత లాస్ట్ టర్మ్ కూడా యాజ్ ఇట్ ఈస్గా రాస్తాము. ఈ మధ్యలో ఉండే 7xని మనం స్ప్లిట్ చేస్తాము. ఈ 7xని స్ప్లిట్ చేయడానికే మనం ఇక్కడ ఫ్యాక్టర్స్ ఫైండ్ అవుట్ చేస్తున్నాం అన్నమాట. అయితే ఈ 2 సెట్స్లో కూడా మనం ఏ సెట్ని తీసుకోవాలి అనేది ఎక్కడ ఆధారపడి ఉంటుంది అంటే, కాన్స్టెంట్ ముందు ఏ సైన్ ఉందో మనం చూసుకోవాలి. ఏ సైన్ ఉంది? ఇక్కడ ప్లస్ ఉంది. ప్లస్ ఉంది కాబట్టి యాడ్ చేస్తే ఇక్కడ ఎక్స్ యొక్క కోషెంట్ ఎంత ఉంది? 7. 7కి సరిపోవాలన్నమాట. ఈ 2 సెట్స్లో ఏది యాడ్ చేస్తే మనకు 7కి సరిపోతుంది? 2 + 3 5 అవుతుంది. 1 + 6 ఎంత అవుతుంది? 7 అవుతుంది. కాబట్టి మనం ఈ సెట్ని తీసుకుంటున్నాం. అందుకే ఇక్కడ టిక్ చేసుకోవడం జరిగింది. అయితే మనము ఇక్కడ ఉండేటువంటి 7x టర్మ్కి బదులుగా మనం ఇక్కడ 2 టర్మ్స్గా మనం స్ప్లిట్ చేయాలి. అయితే ఇక్కడ 1 + 6 = 7 అయింది. అది కూడా +7 కాబట్టి మనకు 7x రావాలి అంటే మన అకార్డింగ్ టు అడిషన్ ఆఫ్ ఇంటిజర్స్లో 2 ప్లస్లు ఉంటే యాడ్ చేస్తాం కాబట్టి ఈ x కెన్ బి టేకెన్ యాజ్ +x + 6x. +x + 6x = ఏమవుతుంది? 7x అనమాట. అంటే 2x² అలాగే రాసాము. 7x బదులుగా మనం ఏం రాసాము? x + 6x అని రాసాము. +3 యాజ్ ఇట్ ఈస్. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే 4 టర్మ్స్ ఉన్నాయి కాబట్టి ఈ 4 టర్మ్స్లో ఈ 2 టర్మ్స్లో ఏది కామన్గా ఉందో దాన్ని కామన్ తీస్తాము. అలాగే ఈ 2 టర్మ్స్లో కూడా ఏది కామన్గా ఉందో అది మనం కామన్ తీస్తాము. 2x² + xలో మనకి ఏది కామన్గా ఉంది అంటే x కామన్గా ఉంది. xని మనం బయటికి తెస్తే ఇక్కడ ఏముంది? 2x మిగిలింది. ఆల్రెడీ x మనం ఇక్కడ తెచ్చాం కాబట్టి లోపల ఇక్కడ ఎంత ఉన్నట్టు? 1 ఉన్నట్టు. కావాలంటే ఈ 2 మల్టిప్లై చేసుకుందాము. x × 2x ఏమైంది? 2x² + x × 1 ఏమైంది? x. సో మనకి దీనికి ఈ 2 టర్మ్స్ బదులుగా ఇది సరిపోయింది. అండ్ అగైన్ 6 కెన్ బి రిటర్న్ యాజ్ 2 × 3. 6ని ఏ విధంగా రాసుకోవచ్చు? 2 × 3 అని రాసుకోవచ్చు. అయితే ఇక్కడ అంటే ఈ టర్మ్కి బదులుగా 6 బదులుగా 2 × 3 అని రాసుకున్న 3 ఉంది. అంటే ఈ 2 టర్మ్స్లో కూడా మనకి ఏది కామన్గా ఉంది? 3 కామన్గా ఉంది. కాబట్టి మనం ఏం చేసాము? 3ని మనం బయటకు తెచ్చుకున్నాం. ఇంక ఇక్కడ మిగిలింది ఏంటి? 2x అనమాట. సో 2x ఆల్రెడీ 3 తెచ్చేసాం కాబట్టి ఇక్కడ ఎంత ఉన్నట్టు? 1 ఉన్నట్టు. అంటే 3ని మనము 1 × 3 అని రాసుకోవచ్చు అనమాట. ఈ 2 మల్టిప్లై చేయండి. 3 2s 6x ప్లస్ ఇంటూ ప్లస్ ఈజ్ ప్లస్ 3 1s 3. దీనికి సరిపోయింది. అయితే ఇక్కడ 2 టర్మ్స్ ఇక్కడ 2 టైమ్స్ కూడా బ్రాకెట్లో సమానంగా వచ్చాయి. ఇలా సమానంగా వస్తేనే మనం కామన్ తీసినటువంటి ఈ సిస్టము కరెక్టు అని అర్థం అనమాట. ఇక్కడ 2x + 1, ఇక్కడ 2x + 1. ఇక్కడ ఏం మిగిలింది? 2x + 1. ఇంక ఇక్కడ మిగిలిపోయింది ఏంటి? x + 3. అది మనం రాస్తాం. కావాలంటే ఈ రెండింటిని మీరు మల్టిప్లై చేసుకొని చూడండి. మనకి 2x² + 7x + 3 వస్తుంది. ఇది ఫస్ట్ మోడల్. ఫస్ట్ మోడల్లో ఏంటంటే ఇచ్చిన ఆల్జిబ్రిక్ ఎక్స్ప్రెషన్లో 3 టర్మ్స్ ఉంటే 3 టర్మ్స్లో కూడా 3 టర్మ్స్ కూడా ప్లస్ సైన్ కలిగి ఉంటాయి. అంటే ఇక్కడ కాన్స్టెంట్ ముందు ప్లస్ ఉంటుంది, 7x ముందు కూడా ప్లస్ ఉంటుంది. అర్థమైంది అనుకుంటా. ఇప్పుడు సెకండ్ దీనికి సంబంధించిన ఎగ్జాంపుల్స్ ఇక్కడ ఇవ్వడం జరిగింది. మీరు ఓన్గా ట్రై చేయండి. తర్వాత మోడల్ 2. మోడల్ 2లో ఏంటంటే ఇక్కడ కూడా 3 టర్మ్స్ ఉంటాయి. ఇక్కడ కూడా 3 టర్మ్స్ ఉంటాయి. కాకపోతే ఇక్కడ కాన్స్టెంట్ ముందు ప్లస్ ఉంది, ఎక్స్ టర్మ్ ముందు మైనస్ ఉంది. పైన ఇక్కడ ఇచ్చిన ఎగ్జాంపుల్లో అన్ని ప్లస్లే ఉన్నాయి. ఇక్కడ ఒక మైనస్ ఒక ప్లస్ ఉంది. దిస్ ఈజ్ నోన్ యాజ్ సెకండ్ మోడల్ అనమాట. ఇక్కడ కూడా కాన్స్టెంట్ ఇంటూ కోషెంట్ ఆఫ్ x².
ఇక్కడ కాన్స్టెంట్ అంటే ఏంటి 1, కోషియంట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ అంటే ఎక్స్ స్క్వేర్ పక్కన ఉన్నది ఎంత ఉంది 12, 1 × 12 = 12. మళ్ళీ ఈ 12కి సేమ్ మొదట్లానే మనం ఏం చూడాలి, ఫ్యాక్టర్స్ చూడాలన్నమాట. ఫ్యాక్టర్స్ ఎక్కడి నుంచి స్టార్ట్ చేస్తాము, 1 నుంచి స్టార్ట్ చేస్తాం. 1 12s are 12, 2 6s are 12, 3 4s are 12, ఇంకా 4 3s are 12 అన్న సేమ్ అదే వస్తుంది, ఇంకేం చేంజ్ రాదు. ఓకే, సో ఈ 3 సెట్స్లో మనం ఏం తీసుకోవాలి, ఏ సెట్ని దీనికి అప్లికబుల్ అవుతుంది అనేది మనం ఎక్కడ చూడాలి, కాన్స్టెంట్ ముందు ఉండేటువంటి ఈ సైన్ని మనం చూసుకోవాలి. కాన్స్టెంట్ ముందు ఉండేటువంటి ఈ సైన్ ఇక్కడ ఏముంది, ప్లస్ ఉంది. సో ప్లస్ ఉంది కాబట్టి మనం ఇక్కడ యాడ్ చేస్తే మనకి ఎంత సరిపోవాలి, 7కి సరిపోవాలి. సో ఏ సెట్ తీసుకుంటే సరిపోద్ది, 1 + 12 ఎంత అయింది 13, 2 + 6 ఎంత అయింది 8 అయింది, 3 + 4 ఎంత అయింది 7 అయింది. సో 3ని 4ని యాడ్ చేస్తే మనకి ఎంతకు సరిపోతుంది, 7కి సరిపోతుంది. తర్వాత నెక్స్ట్ మనం ఏం చూసుకోవాలి, సైన్ చూసుకోవాలి. సైన్ ఇక్కడ ఏముంది, మైనస్ ఉంది. సో అకార్డింగ్ టు అడిషన్ ఆఫ్ ఇంటిజర్స్లో 2 మైనస్లు ఉంటేనే మనం యాడ్ చేస్తాం కాబట్టి ఈ 3కి 4కి కూడా మనం ఏం చేస్తాము, మైనస్ మైనస్ పెడితే ఇప్పుడు మనకి ఎంత వచ్చింది, -7. అంటే ఫస్ట్ టర్మ్ చేంజ్ కాదు, లాస్ట్ కాన్స్టెంట్ కూడా చేంజ్ కాదు, మధ్యలో ఉండేటువంటి 7xని మనము ఏ విధంగా రాసుకుంటామంటే 12x² - 3x - 4x + 1 అనమాట. సో ఇక్కడ 12 కెన్ బి రిటన్ యాజ్ 4 × 3. సో తర్వాత -3x యాజ్ ఇట్ ఈస్, -4x యాజ్ ఇట్ ఈస్, తర్వాత 1 యాజ్ ఇట్ ఈస్. ఇక్కడ ఈ 2 టర్మ్స్లో ఏది కామన్గా ఉంది, 3x కామన్గా ఉంది. సో 3x మనం బయటికి తెస్తే ఇంకా మిగిలిపోయింది ఏంటి, 4. x² ఆల్రెడీ మనం బయటికి తీసుకొచ్చాం కాబట్టి 4x. ఆల్రెడీ 3xని మనం ఏ విధంగా రాసుకోవచ్చు, 1 × 3x. సో 3x బయటకు వస్తే ఇక్కడ ఏం మిగిలింది, -1. ఇఫ్ యూ వాంట్ యూ కెన్ మల్టిప్లై దీస్ 2 టర్మ్స్. 3x × 4x = 12x², ప్లస్ ఇంటూ మైనస్ ఈజ్ మైనస్, 3x × 1 ఈజ్ 1. సో ఇక్కడ విషయానికి వస్తే ఈ రెండిట్లో కూడా మళ్ళీ మనం ఏం కామన్ తీయొచ్చు, ఆల్రెడీ ఇక్కడ బ్రాకెట్లో మనకి ఏముంది, 4x - 1. సో -1 కనుక మనం ఇక్కడ కామన్ తీస్తే 4x - 1 ఉంటుంది. ఇట్ ఈస్ నాట్ ఏ 11, 4x - 1 అనమాట. కావాలంటే మీరు చెక్ చేసుకోండి. మైనస్ ఇంటూ ప్లస్ ఈజ్ మైనస్, 1 × 4x ఈజ్ 4x, మైనస్ ఇంటూ మైనస్ ఈజ్ ప్లస్, 1 × 1 ఈజ్ 1. సో సరిపోయింది. ఇప్పుడు సో 2 టైమ్స్ వచ్చినప్పుడు యాజ్ ఇట్ ఈస్ మనం 1 టైమే రాస్తాము, 4x - 1. ఇక్కడ మిగిలింది 3x - 1. These two are the factors of this expression, that is 12x² - 7x + 1. This is known as model number 2. Next model number 3. ఫస్ట్ మోడల్లో మనం ఏం నేర్చుకున్నాము, 3 టర్మ్స్లో 2 కూడా అంటే ఆల్ ఆర్ హ్యావింగ్ ప్లస్ సైన్స్. హియర్ the second model is 1 is plus and 1 is minus, and third model is the before constant minus is there, before x term and plus is there. Here also this is known as third model. Here also the same formula, quotient of x² into constant. Here constant of x² is what, 6, constant is 6. మనము సైన్ కోసం ఏమి మాట్లాడుకో, 6 6 are 36. Here also we have to take the factors of 36. First 1 నుంచి స్టార్ట్ చేస్తాం. 1 36 are 36, and 2 18s are 36, 3 12s are 36, 4 9s are 36, and 6 6s are 36. అయితే మొత్తం ఎన్ని సెట్స్ వచ్చాయి, 1 2 3 4 5. ఈ 5 సెట్స్లో మనం ఏం తీసుకోవాలి అనేది దేని వైపు చూడాలి, కాన్స్టెంట్ ముందు ఉండేటువంటి సైన్ని చూడాలి. ఇక్కడ సైన్ ఏముంది, మైనస్ ఉంది. సో కాబట్టి అంటే సబ్ట్రాక్ట్ చేస్తే మనకి ఏం సరిపోవాలి, ఎక్స్ యొక్క కోషెంట్కి సరిపోవాలి. కాబట్టి 36లోంచి 1 సబ్ట్రాక్ట్ చేస్తే 35 వస్తుంది, 18లోంచి 2 సబ్ట్రాక్ట్ చేస్తే 16 వస్తుంది. సో ఇవి ఏవి అప్లికబుల్ కావు. 9లోంచి 4 సబ్ట్రాక్ట్ చేస్తే మనకి ఎంత వస్తుంది, 5 వస్తుంది. కాబట్టి మనము ఈ సెట్ని తీసుకుంటాం కాబట్టి ఇక్కడ టిక్ పెట్టడం జరిగింది. సో నెక్స్ట్ అయితే 5 వచ్చింది. తర్వాత ఇక్కడ మనకి ఏ 5 రావాలి, +5 రావాలి. +5 రావాలి అంటే బిగ్ నెంబర్కి మనం ఏమి ఇవ్వాలి, ప్లస్ ఇవ్వాలి, స్మాల్ నెంబర్కి మనం మైనస్ ఇవ్వాలి. సో 6x² as it is, instead of 5x we will write -4x + 9x and -6 as it is, and again it became a 4 terms of expression, that is 6 can be written as 3 × 2. సో అంటే ఇందులో ఈ 2 టర్మ్స్లో ఏది కామన్ ఉంది, 2 కామన్ ఉంది, అండ్ అట్ ది సేమ్ టైం x కామన్ ఉంది. కాబట్టి మనం 2x మనం బయటికి తెచ్చుకుంటే 3x - 2 as it is. మళ్ళీ ఇక్కడ 9 can be written as 3 3s are 9, 3 3s are 9, 6 can be written as 3 × 2. సో ఈ 2 టర్మ్స్లో కూడా ఏది కామన్ ఉంది, 3 కామన్ ఉంది. x ఇక్కడ లేదు కాబట్టి మనం x తీయము.
సో మనము 3 కనుక బయటికి తీస్తే ఏమొస్తుంది 3x - 2. ఇక్కడ కూడా బ్రాకెట్లో ఏమొచ్చిందో ఏ ఎక్స్ప్రెషన్ వచ్చిందో ఇక్కడ కూడా బ్రాకెట్లో సేమ్ ఎక్స్ప్రెషన్ వీ కాల్. సో 2x + 3 × 3x - 2. If you want you can multiply these two expressions, you will get the same 6x² + 5x - 6. This is known as third model, and that is the last one, that is fourth model is 3x² - x - 4. Here all are having minuses. Here also quotient of x into constant, quotient of x² into constant. Here quotient of x² is 3 into constant is 4. ఈ sign ని మనం చూసుకోకూడదు. So 3 4s are 12. Again we are finding factors. 1 12s are 12, 2 6s are 12 and 3 4s are 12. సో అయిపోయిన తర్వాత ఎక్కడ చూడమని చెప్పాను, కాన్స్టెంట్ ముందు ఏ సైన్ ఉంది, మైనస్ ఉంది. కాబట్టి సబ్ట్రాక్ట్ చేస్తే మనకేం సరిపోవాలి, ఎక్స్ యొక్క కోషెంట్కి సరిపోవాలి. ఇక్కడ ఎక్స్ అంటే ఎన్ని ఎక్స్లు ఉన్నట్టు, ఓన్లీ 1x అంటే మనకి 1కి సరిపోవాలి. సో వీటన్నిటిలో చూసుకుంటే 12లో 1 సబ్ట్రాక్ట్ చేస్తే 11 వస్తుంది, 2లో 6లోంచి 2 సబ్ట్రాక్ట్ చేస్తే మనకి 4 వస్తుంది, 4లోంచి 3 సబ్ట్రాక్ట్ చేస్తే 1 వస్తుంది. ఇప్పుడు మనం సైన్ కోసం చూడాలి. హియర్ ఇట్ ఈస్ హ్యావింగ్ మైనస్. బిగ్ నెంబర్కి మైనస్ ఇచ్చి స్మాల్ నెంబర్కి ప్లస్ ఇచ్చామనుకో, దెన్ వీ విల్ గెట్ -1. సో అంటే సో ఇన్స్టెడ్ ఆఫ్ -x we will write -4x + 3x అనమాట. సో 3x² యాజ్ ఇట్ ఈస్, ఇన్స్టెడ్ ఆఫ్ -4x we will write -4x + 3x - 4 యాజ్ ఇట్ ఈస్. ఇక్కడ కామన్ తీయడానికి x ఉంది, 3ని 3 × 1 అనే రాయొచ్చు, 4ని 4 × 1 అని రాయొచ్చు. కాబట్టి నంబర్ నేమి కూడా మనం కామన్ తీయలేం, ఓన్లీ xని కామన్ తీస్తే 3x - 4 + 1 యాజ్ ఇట్ ఈస్ 3x - 4. సో 2 times వచ్చింది కాబట్టి ఓన్లీ వీ విల్ రైట్ ఓన్లీ 1 time. హియర్ ఇట్ ఈస్ x + 1. మీ అందరికీ 4 మోడల్స్ అర్థమయ్యాయని అనుకుంటాను. ఏమైనా డౌట్స్ ఉంటే మీరు కామెంట్స్ రూపంలో మాకు చెప్పండి. ఇంకా ఎక్కువగా ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాల్సి ఉంటే, ఏ విషయంలో మీకు అర్థం కాలేదు అనేది మీకు తెలియాలి అనుకుంటే మీరు కామెంట్స్ రూపంలో మీరు చెప్పొచ్చు. థ్యాంక్ యూ సో మచ్.